న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నిర్మించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నిర్మించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా పనిచేసిన రాజకీయ నేతలు, మిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనతో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు. ప్రారంభోత్సవానికి వైఎస్ సన్నిహితులు కేవీపీ రామచంద్రరావు, సూర్యుడు, రఘువీరారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతల రామకృష్ణ, రౌత్ సూర్యప్రకాష్ రావు, గిడుగు రుద్రరాజు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాడి స్వయంగా రచించిన ఆత్మీయులు రాజన్న స్మృతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. యానం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా వైఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన నేతగా ఆయన సేవలను కొనియాడారు. రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని వ్యాఖ్యానించారు. స్మృతి మందిరం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం, ఆయన ప్రజాసేవ, సంక్షేమ పథకాలపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలన్నదే తన లక్ష్యమని మల్లాడి కృష్ణారావు ఈ సందర్భంగా తెలిపారు. ఇది కేవలం ఒక స్మారక కట్టడం మాత్రమే కాకుండా ప్రజాసేవకు ప్రేరణగా నిలిచే కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం మొత్తం భావోద్వేగ వాతావరణంలో సాగింది. వైఎస్తో తమ అనుభవాలను స్మరించుకుంటూ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. యానంలో నిర్మితమైన ఈ స్మృతి మందిరం వైఎస్ రాజశేఖర రెడ్డి సేవాభావానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలుస్తుందనే అభిప్రాయం ఆయన అభిమానులు వ్యక్తం చేశారు. మధ్యవ్యజంతుమయాని హవ్యాగో దివ్యత్యామనసో మే అస్తో ఏనో మానిగాంగతమచ్చనాః విశ్వే దేవాసో అధిగోఢ్యదామే జైవీశ్వరగణః క్షోభణశ్చ ఋషణీనాం సంక్రందనో నిమిషేకమేనస్య కలం సేనానేత్ సాకమింద్రా సంక్రందనేన నిమిషేన విష్ణునా యుక్కారేణ దృష్ట్యవనేన విష్ణునా నదింద్రేణ దయసహద్వయ్యదో నదైషు హస్తేన విష్ణా సమవర్తత అద్యాభో మిర్దిజస్తోత్రాత్ తథా లోకాగం అకల్పయన్న పైన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆత్మీయులు రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని మల్లాడి గారి స్వీయ రచనలో మరి ఎంత చక్కటి సన్నివేశం చూడండి. ఆయన వారు చేసిన మేలు, యానాంకి చేసిన మేలు అన్నీ కూడా దాంట్లో ప్రస్తావిస్తూ ఒక పుస్తకాన్ని రాసి ఈ సభావేదికలో ఈరోజు ఇంతమంది పెద్దలతో ఆవిష్కరించకపోవడం అనేది ప్రకృతి చూపిన మల్లాడి మా ఊపిరంతం చేసిన అభివృద్ధి స్వాగతిస్తాం. మల్లాడి మా ఊపిరంతం చేసిన అభివృద్ధి
మన కృష్ణారావు గారిని అందరూ కూడా సన్మానించుకుంటున్నారు. ఎరిగి తెలుసుకుని రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో, పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడని అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సవినయంగా మనం చేస్తా ఉన్నా. నేను స్నేహం చాలా పెద్ద శతాబ్దాల స్నేహం కాదు, కానీ ఆ స్నేహం ఎంత అంటే చెప్పలేనంత. 15 రోజులకి కనీసం లేదా ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద వారితో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని. అయినా కానీ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తున్నారు, దానివల్ల ప్రభుత్వానికి, పార్టీకి మంచి జరుగుతుందా లేదా, ఇంకా ఆ నియోజకవర్గం దాని వీక్గా ఉంటే ఎవరిని మనం తెచ్చుకోవాలి అని నాకు అనేకమైన పనులు నాకు అప్పచెప్తూ ఉండేవారు. వారు చెప్పిందే తడవు. నేను తిన్నానా, తినలేదా, పడుకున్నానా లేదన్నది చూడకుండా అది ఎంత పెద్ద పైనైనా సరే వైఎస్ఆర్ గారి పేరుని నేను చెప్పగానే అది ఎంత పెద్ద పని అయినా సరే సాధించేయడం అన్నది చాలా చాలా సందర్భాల్లో నాకే ఆశ్చర్యాన్ని కలిగేది. అటువంటి వ్యక్తి సడన్గా ఈరోజు మన ముందు లేకపోవడం, వారి గురించి గుర్తు చేసుకున్నప్పుడు ఈవేళ గద్దెల శ్రీనివాస్ గారు కూడా వారు ఇప్పుడు కూడా అనేకమైన సందర్భాల్లో యానంలో అనేకమైన కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు కూడా అతను ఎమోషనల్ అయింది ఎప్పుడు కూడా చూడలేదు. వారిని గుర్తు చేసుకున్న తర్వాత పాటని కూడా పూర్తిగా గజల్ పాడలేని పరిస్థితికి వచ్చింది. నేనైతే నాకు ఎన్ని సంవత్సరాల వయసులో పడుతూ ఉంటాం తప్ప బయటికి కన్నీళ్లు రాకుండా ఆఫ్ చేసుకుంటూ ఉంటాను. కానీ వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఇక్కడ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. చనిపోయిన మరుసటి రోజు ముందు రాత్రి 8 గంటలకి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి, మీకు ఇంకా డిక్లేర్ చేయలేదు కానీ వైఎస్ఆర్ గారు చనిపోయారు, ఇప్పుడే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా పార్టీ ఆఫీసులో కూర్చుని మేమంతా కూడా మాట్లాడుకున్నాం, పరిస్థితి ఇది, ఇప్పుడే కానీ అనౌన్స్ చేసినట్టయితే కొన్ని వేల మంది గుండెలు ఆగిపోతాయనే ఉద్దేశంతో మేము ఇంకా మార్నింగ్ కానీ అనౌన్స్మెంట్ ఉండదు, ఇది ఎవరికీ చెప్పొద్దని చెప్పేసి నేను ప్రయాణం రైల్లో వెళుతూ ఉంటే వచ్చిన విషయం. అప్పటి నుంచి మరుసటి రోజు మార్నింగ్ నేను, అరుణ్ కుమార్ గారు, గీతారెడ్డి గారు ఆఫీసులో, రోషయ్య గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతోటి ఉన్న మిత్రుడు కాశీ ఆ మిషన్లో అన్నీ కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా నా మిత్రులు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ మేము దానికి ఇప్పటి వరకు మీరు ఆ స్మృతి మందిరానికి అన్నీ కూడా మీ సొంతంగా చేయాలి, ఎవరిదో అందులో ₹1 కలవకూడదని చెప్పేసి మీరు అన్నారు. రాబోయే కార్యక్రమాల్లో మేమంతా కూడా మీరు ఏది చేసినా మేము ఉంటామన్న మిత్రులు ఇక్కడ 3-4 మిత్రులు అందరూ కూడా నాకు చెప్పారు. దాని తర్వాత ముందు ఆ ఫౌండేషన్లో రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఏదో మనసు ఉల్లాసంగా ఉందని చెప్పేసి ఈరోజు చెప్పడం, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్న మాటని వెనక్కి తీసుకునే వాళ్ళు కాకుండా రాబోయే రోజుల్లో కూడా మనం అనుకున్నవి సాధించాలి, ముందుకు వెళ్ళాలని అంటే
అటువంటి దృఢమైన నిర్ణయం ఉన్న వ్యక్తులు అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకుంటానని చెప్పేసి సభముఖం మనం చేసుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం పనులు చేశారు అన్నది ఒక 45 నిమిషాల నుంచి వారు చేసిన ప్రతి పని కూడా దాన్ని పాట రూపంలోనూ అలాగే స్కిట్ రూపంలోనూ అలాగే ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ టైప్లో కూడా ఇక్కడ ప్రదర్శన మనం అందరూ కూడా చూసాం. చూసిన తర్వాత ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం అన్నది నేను మాట్లాడకూడదు. అలాగే ఇది అయిన తర్వాత ఒక పుస్తకాన్ని కూడా వారితోటి ఉన్న స్నేహం, ఆ స్నేహం ఏ విధంగా మారింది, వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యానం ప్రజలకు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించారన్నది పుస్తకంలో డీటెయిల్గా పుస్తకం నేనే రాయడం జరిగింది. నేను చెప్తుంటే రాసేవారు గిరి భాస్కర్ రెడ్డి, అలాగే దేవధనరాజు గారు, అలాగే కొండలరావు. ఆ పుస్తకం ఉంది. వారు చేసే పనుల్లో కొన్ని పనులైనా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరణ అయిన వెంటనే ఈ పక్కనే రేపటి నుంచి యానం నియోజకవర్గం అలాగే పక్కనున్న నియోజకవర్గాలు, ముఖ్యంగా ముమ్మడవరం నియోజకవర్గం కానీ రామచంద్రపురం కానీ మహిళలు అలాగే టైలరింగ్ మీద ఎంబ్రాయిడింగ్ అన్నీ కూడా నేర్చుకునే లేటెస్ట్గా టెక్నాలజీ తోటి నేర్పించే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా 365 రోజులు కూడా వైఎస్ఆర్ గారు ఆ ట్రైనింగ్ ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అందులో చాలా కాస్ట్లీ మిషన్స్ ఉన్నాయి. ఒక మిషన్ కాస్ట్ 3,60,000 రూపాయలు. ఇది దీంతో కాదు, ఇంకా 4 రెట్లు ఇంకా ఉన్నాయి. దాన్ని పెద్ద ఒక సెంటర్గా తీసుకొచ్చి వారికి బాగా ఉపయోగపడే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపయోగ విధంగా వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నం. దీని తర్వాత ఒకేదో మనం ఒక టెంపుల్గా భావించి దేవుని తర్వాత అతను దేవుడు, ప్రజలకు చేసిన దేవుడు, ఇవాళ మనం మనిషి లేకపోయినా కానీ 16 సంవత్సరాలు పైబడినా ఇప్పటికీ ఒక తెలుగు వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ అని చెప్తే వారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది మేమందరూ కూడా వయసు మీద పడింది, దగ్గరగా 62 సంవత్సరాల వయసు. ఇంకా కొన్నాళ్ళు ఈ ప్రజా జీవితంలో వారి స్ఫూర్తితో కొన్నాళ్ళు పనిచేయగలుగుతాం. రాబోయే తరాలకు కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనంటే మనమందరూ కూడా నడుము కట్టి వారు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధమైన కార్యక్రమాలు కొన్నైనా మనం తీసుకుని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం వైఎస్ఆర్ స్మృతి మందిరాన్ని ఓపెన్ చేసుకోవడం, అలాగే ఈరోజు ఈ ఎంబ్రాయిడింగ్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని, దీని తర్వాత నేను వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి తీసుకొచ్చి నా త్వరలోనే నా మిత్రులు వారందరి సహాయంతో ఆ ఫౌండేషన్ నుంచి కార్యక్రమాన్ని, అనేకమైన కార్యక్రమాలు 365 రోజుల్లో వారి పుట్టినరోజులు, లేదంటే మనం దుఃఖంతో వారు చనిపోయిన రోజునే కాకుండా వారు ఏమైతే ఆశించారో, రైతుల గురించి ఏమైతే ఆశించారో, రైతు నాడు ఒకరోజు కార్యక్రమాన్ని చేయడం, డాక్టర్గా ఏమైతే ఆశించారో డాక్టర్గా ఒకరోజు కార్యక్రమం చేయడం, అలాగే పేదవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా వారిని పైకి తీసుకురావాలనుకున్నారో వాళ్ళ గురించి ప్రతి
నెలలో 2-3 కార్యక్రమాలు చేసే విధంగా నేను ఆ స్మృతి మందిరంలో అక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటాను. దాన్ని పెద్దదయ్యేప్పటికీ దాన్ని మళ్ళా స్థలం అక్కడ సరిపోదు కాబట్టి ఓల్డేజ్ హోమ్లో ఆ కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపం తీసుకొస్తాం. సరే ఇప్పుడు మార్చిలో ఏప్రిల్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ పోటీ చేయాలన్నా వద్దా? అతను పోటీ చేయవద్దు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పోటీ చేయవద్దు అనేవాళ్ళు, పోటీ చేయాలి అనే వాళ్ళంతా చేతులు ఎత్తండి. రేపు ఒక చేయెత్తమంటే 2 చేతులు ఎత్తారా మీరు? కృష్ణారావు బుక్ అయిపోయిన మనం, నీవు బుక్ అయిపోయినావు నాయన. నాది రిజర్వ్ అయింది, నన్ను ఏం చేయమంటావు? నాది రిజర్వ్ అయింది, నన్ను ఏం చేయమంటావు? నాది రిజర్వ్ కాకపోతే జీవితకాలం నేను ఎమ్మెల్యేనే. అయినా మా పరిస్థితి వేరు, మీ పరిస్థితి వేరు. నేను ఎందుకంటానంటే ఒక్కటి అన్నా, మీరు మా ఊరికి చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మాట నిలుపుకోలేదు అని చెప్పగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేదు అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. అతను పదే చెప్పాడు. 60 ఏళ్ళు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు భాగస్వామ్యం అయితేనే పరిపాలనలో ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీరు సేవ చేయాలంటే ఇంకా ఎక్కువ ఒక మామూలు వ్యక్తి కంటే దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీ యానాం ప్రజలకు కానీ యానాం ప్రాంతానికి కానీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి మిత్రుడు నాయకుడు మనకి దొరుకుతాడో లేదో అనేది సందేహాస్పదమే. కానీ మీకున్న ఇప్పటికి మీరు పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా రూపొందారు. ఇప్పుడు మీ పరిచయాలు డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు. ఇదేమో మీ అందరి తరఫున సభలో నన్ను ముఖ్య అతిథిని చేశారు కాబట్టి మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి. తరువాత రాజశేఖర రెడ్డి గారు ఆయన నోటితో ఆయన నన్ను అనేక సందర్భాల్లో నా ఆత్మని చెప్పారు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి ఆత్మని నేను చెప్పుకుంటే నాకు దానికి ఏం విలువ ఉండదు. నాకు మహాత్మా గాంధీ గారు తెలుసు, జవహర్లాల్ నెహ్రూ గారు తెలుసు, ఇందిరాగాంధీ గారు తెలుసు, కానీ వాళ్ళకే నేను తెలియదు. ఇందిరాగాంధీ గారు తెలుసునండి. ఆ మహానాయకురాలు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సగర్వంగా గుండె మీద చేసి చెప్పగలిగేది ఏంటంటే, ఆ మహానాయకురాలు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నేను అభవ్యక్త రాష్ట్రానికి 42 పార్లమెంట్లు ఉన్న కురువృద్ధులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి మహానాయకులు, జలగమంగళరావు లాంటి మహానాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్కు నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని. నేను ఇంత అనుభవంతో చెప్తాను మిస్టర్ కృష్ణారావు. ఎందుకంటే కొంచెం మనం అథారిటీ చూపించుకోవాలంటే కృష్ణారావు గారిలోంచి మిస్టర్ కృష్ణారావు అంటే కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నేను కొంచెం అథారిటీగా మాట్లాడుతున్నాను. మీరు యానాం ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటే, యానాం ప్రాంతాన్ని మీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండక తప్పదు. ఇది నా అభ్యర్థన కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా
నేను ఆదేశిస్తున్నాను. నేను కృష్ణారావు గారిని ఆదేశిస్తున్నాను. సరే, మరి కృష్ణారావు అన్న గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎంత నియమ నిబద్ధతతో పరిపాలించి ఆయన చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నటువంటిది అందరూ కూడా చెప్పారు. నేను దాన్ని మళ్ళీ చెప్పట్లేదు. మళ్ళీ తిరిగి రెండవసారి ఆయన అధికారం చేపట్టేదానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలనంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞంలో కూడా జయించారంటే అది ఆయన విశ్వసనీయత, ఆయన యొక్క డిసిప్లిన్. ఒకటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కడపలో ఉన్నటువంటి జార్జిరెడ్డి గారి ఇంటికి 6 గంటలకు రమ్మన్నారు ఉదయం. నేను 6:10 వెళ్ళా. ఆయన 6 గంటల నుంచి కుర్చీలో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అది పంక్చువాలిటీ అంటే, డిసిప్లిన్ అంటే. ఒక కార్యక్రమం అనుకుంటే అంటే 6 గంటలకి మేము స్టార్ట్ అయ్యి కోడూరుకి వెళ్ళాలి మైన్కి. నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళిన దానికి నేను క్షమాపణ చెప్పాను. ఇక అటు ప్రజలని, కార్యకర్తలని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో ఆయన హెల్ప్ చేశారు. ఆయన వల్ల నేను 4 సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 3 సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను. నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఆయన రికమెండ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో పడడం కూడా జరిగింది. ఆయనే కానీ బ్రతికుంటే మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు, ఇంకా ఎక్కడో ఉండేటటువంటివి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా స్నేహాన్ని గౌరవిస్తూ, స్నేహాన్ని పూజిస్తూ ముందుగా ఎట్లా ఫీల్ అవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్లో ఉమ్మడి ఆంధ్ర తెలుగు ప్రజల్లో గౌరవం పొందడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొందారు. తమిళ కేంద్ర ప్రాంతంలో మీరు ఇంత అభిమానంగా ఎందుకున్నారన్నది నన్ను క్వశ్చన్ వేయాలి. అలాగే అడగలేదు. యానం ప్రజలు పార్ట్ ఆఫ్ ది పార్ట్ తెలుగు ప్రజలు కేంద్రపాలిత ప్రాంతమైన, ముఖ్యంగా అనేకమైన మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినప్పుడు కూడా యానానికి మల్లాడి కృష్ణారావు ముందు ఇక్కడ ఎవరు పరిపాలన చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతోటో అక్కడున్న ప్రభుత్వాలతోటో సంబంధాలు 0.000.1. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే మీరు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, అది ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఒక ముఖ్యమంత్రి దగ్గర ఒక 20% ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి దగ్గర 90% నా ఇన్ఫ్లుయెన్స్ కానీ, నా మాటకి గౌరవించడం కానీ ఉంటుంది. అంతేగాని 0 నుంచి ఎక్కడా లేను నేను. 0.001 అన్నాను చూసారా, ఆ స్టేజ్లో ఎప్పుడూ లేరు. మీరు చూసుకోండి, ఫస్ట్ నుంచి కూడా చూసుకోండి. ఎన్టీ రామారావు గారి పరిపాలన నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన వరకు మధ్యలో పరిపాలన చేసిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రితోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో చాలామంది ముఖ్యమంత్రులందరూ కూడా నేను యానం పిలిచినప్పుడు కానీ, ఈ చుట్టుపక్కలకి ముఖ్యమంత్రి వస్తే మల్లాడి కృష్ణారావుకి ఇన్విటేషన్ లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. దానికి ఒక యానానికే నేను పరిమితం అవ్వకుండా ఇతర కొన్ని నియోజకవర్గాల్లో, ఆంధ్రాలో అవ్వచ్చు, అటు తెలంగాణలో అవ్వచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో నాకు ఎంతో కొంత గుర్తింపు, కొంచెం మంచి పేరు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తించడానికి ఇది ఒక ఎక్కువ తక్కువలే తప్ప, మొత్తం మల్లాడి కృష్ణారావు అంటే మాకెవరూ తెలియదనో, మల్లాడి కృష్ణారావు చెప్తే మేమెందుకు చేయాలనుకునే ముఖ్యమంత్రి లేరు, మంత్రి లేరు, ఆ ప్రభుత్వాలు కూడా లేవు. ఇది పరిస్థితి. అందుకని ఒక తెలుగోడిగా నేను ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నా కూడా
నా నా మదర్ టంగ్ తెలుగు. నాది ఉండే నియోజకవర్గం ఒక తెలుగు జిల్లాల్లో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముడిపడి ఉన్నది. ఇక్కడ సంబంధాలు కానీ, మాట్లాడే లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ ఆంధ్రాతోటి ఇప్పుడు వరకు, ఇప్పుడైతే రీసెంట్గా బోర్డు మారింది. మొన్న ఈ సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డు వచ్చింది ఎడ్యుకేషన్. ఎంటైర్ ఎడ్యుకేషన్ బోర్డు అంతా కూడా ఆంధ్ర బోర్డు. ఆంధ్రాలో ఏ పరీక్షలు పెడతారో అయ్యే పరీక్షలు, ఆంధ్రాలో ఎప్పుడు పెడతారో అప్పుడే అదే పేపరు. మరి పాండిచేరి బోర్డు ఈజ్ ఏ డిఫరెంట్ బోర్డు. కానీ అందుకని ప్రతిదీ కూడా నాకు ఆంధ్రాతోటి ఇక్కడ ప్రజలకి లింక్ అయి ఉండడం వల్ల దాన్ని నేను ఆంధ్ర ప్రభుత్వాలు పక్కనున్న నియోజకవర్గాలకు కూడా కొంత సేవను మనం అందిస్తే ఆ సేవతో అక్కడికి మనకి ఉపయోగపడుతుంది. అది దాన్ని చూసి యానం నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుంది అన్నది నేను 36 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని అమలు చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు ఎవరు వేరు పార్టీల్లో ఉన్నా కానీ అందరూ కూడా అభిమానించడానికి నా క్లాస్మేటు, నా స్నేహితుడు అనుకునే విధంగా ఈరోజు నేను అందరితోటి, అన్ని పార్టీ వాళ్ళతోటి కూడా ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీ నుంచి కూడా డీకే అరుణ్ గారు కూడా లాస్ట్ మినిట్లో ఇదైంది, మనవరాలకి ఇది లేదని చెప్పేసి. ఆ విధంగానే అందరితోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అభినందన ఎప్పుడు వచ్చిందో బాధ్యత పెరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క చిన్న సంఘటన, తప్పుడు కానీ ఇంకోటి కానీ నిర్ణయాలు లేకుండా దాన్ని కాపాడుకుంటూ ఈ యానం ప్రజలకి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా ఇంకా మెరుగైన 10 సార్లు ఆలోచన చేసి, ఇంకా నా మిత్రులతోటి కూడా ఆలోచన చేసి, ఇప్పుడు వరకు ఏ ఒక్క మిత్రుడిది కానీ ఎవరిది కూడా అందులో సింగిల్ నయ్య పైసా లేదు. కానీ ఇక్కడ నుంచి చేసే కార్యక్రమాలు నా శక్తితోటి, ఆర్థికమైన నాకున్న శక్తితోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేను. దానికి కావలసిన విధంగా నేను ఆల్రెడీ కొంతమంది పేర్లు నోట్ చేసుకున్నాను. వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి అనౌన్స్ చేద్దామని కూడా వచ్చి ఉన్నారు. మరలా వాళ్ళందరినీ కూడా త్వరలోనే నేను పిలుచుకుని వాళ్ళతోటి నేను చర్చించుకుని ఫర్దర్ కార్యక్రమాలు ఏం చేయాలి, వారిని ఈ వైఎస్ఆర్ ఫౌండేషను మనం స్థాపించి దాంట్లో ఒక మెంబర్లుగా తీసుకొచ్చి వాళ్ళు లైఫ్ లాంగ్, నా లైఫ్ లాంగ్ ఉండాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ ఇందులో తీసుకునే నిర్ణయాల అమలులో ఎక్కడా మళ్ళీ వెనకం చేయకుండా ఉండేలాగా ఆ కార్యక్రమాలు ఉంటాయి. నా రాజకీయ భవిష్యత్తు నేనేంటంటే పాండిచేరిలో ఏంటి, పార్టీలు ఏంటి, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటు ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారా, మనం వాళ్ళు కానీ విడిపోతే మనం ఏం చేయాలి ఏంటన్నది నా రాజకీయ భవిష్యత్తు. నేను నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మీటింగు మాది ఎప్పుడు కూడా ఏ చిన్న పని చేసినా ప్రజలు మాట్లాడి చేస్తాను. ప్రజలు ఏ విధంగా ఉన్నారు అన్నది చూస్తాను. దాన్ని కూడా నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నేను 6 ఎలక్షన్ల ముందు చేశాను. మొన్న ఎలక్షన్ కాకుండా దాని ముందు అసెంబ్లీ 6 ఎలక్షన్లు చేశాను. ఏ ఎలక్షన్లో కూడా ఒక మందు బాటిల్ కానీ, డబ్బిచ్చి ఓటు కొనుక్కోవడం కానీ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఈ రాజకీయాలకి, ఈ రోజుండే రాజకీయాలకి 2000కో 5000కో ఓటుని అమ్మేసుకుందామని ఎక్కువ మంది ప్రజలు అనుకునే రోజుల్లో నేను సూట్ అవుతానా లేదా, నిజాయితీగా ఇన్నాళ్ళు ఉన్నాం. రేపు నిజాయితీగా నువ్వు అప్పులు చేసో ఇంకోటి చేసో ఓటుని కొనుక్కుంటే నాకున్న 36 సంవత్సరాల నుంచి కాపాడుకున్న ఒక పేరు ఒక్క ఎలక్షన్లతోటి నాకు అది పోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు 2000కో 5000కో 3000కో అమ్ముడైపోతారు అనుకుంటే మనం ఎందుకు రాజకీయాల్లో ఉండాలి, నేనెందుకు రాజకీయాల్లో ఉండాలి? ప్రజలు నాయకుల్ని తిడుతున్నారని అంటే నాయకుల్ని కొంతమందిని గెలిచిన మరుసటి రోజు నుంచే నా ఇన్కమ్ ఏంటని చెప్పి చూసుకునే వాళ్ళు కొంతమంది, నేను ఖర్చు పెట్టిన దాన్ని ఏ విధంగా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, రాబోయే వచ్చే ఎలక్షన్కి మళ్ళీ ఎలాగ కూడబెట్టాలి అనుకునే రోజులు. కానీ ఈవేళ ప్రజలు దానికి ఓటుకి నేను డబ్బు తీసుకోవాలి, ప్రతిదానికి నేను ఇది అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పని తప్పేం కాదు. కానీ నాకేంటంటే లక్కు, ఇక్కడ నేను చేసే పనికే నన్ను ఓట్లేసి ప్రజలు గెలిపించారు. అది రాబోయే రోజుల్లో ఆ విధంగా జరుగుతుందా, జరగదా, అంత డబ్బు ప్రభావం ఉంటుందా ఏంటి, డబ్బుకు అమ్ముడైపోతాం అనుకున్నప్పుడు నా నిర్ణయం మాత్రం వేరేగా ఉంటుంది అన్నది కాదు. ఒక మిత్రుడు, ఒక ఊరికి ఉపయోగపడిన వ్యక్తికి మనం ఏం చేయాలన్నది నా నిర్ణయం. అంతేగాని ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచారా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పిలిచారా, జనసేన పార్టీ వాళ్ళు పిలిచారా అన్నది నాకు, ఇది రాజకీయంగా ఉపయోగపడే సభ కాదు. అలాగని జడిసి నాకున్న స్నేహితుడు, నా ఊరికి ఉపయోగపడినను, నా ప్రాణ స్నేహితుడు అనుకున్నవాడి కార్యక్రమం చెయ్యకపోతే నా అంత అసమర్థుడు ఉండడు.
ముమ్మిడివరంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రజక ఆకాంక్ష సభ 4 జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన రజక సోదరులు. ముమ్మిడివరంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రజక ఆకాంక్ష సభ 4 జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన రజక సోదరులు. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎమ్మెల్యే అయినబత్తుల ఆనందరావు, మాజీ శాసనమండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది. అట్టడుగున ఉన్న అనేక కులాలకు చట్టసభలలో స్థానం దక్కింది. రజకులంతా కూటమి ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉన్నారు. మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలైతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 10% తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందన్నారు. తిరిగి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బట్టలకు ఉన్న మురికిని వదలగొట్టినట్లే సమాజంలో ఉన్న మురికిని వదలగొట్టడానికి రజకులంతా చైతన్యవంతంతో ముందుకు రావాలని, అండగా ఉంటామని పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వలె రజకులను మన రాష్ట్రంలో కూడా ఎస్సీలలో చేర్చాలని, రజకుల కొరకు రక్షణ చట్టం చేయాలని, 50 సంవత్సరాలు నిండిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రజకులకు కేటాయించిన చెరువులను ఆక్రమణల నుండి తొలగించి ఇప్పించాలని, జీవో 27 ప్రకారం దోబీ పోస్టులను రజకులతోనే భర్తీ చేయాలని తదితర డిమాండ్లు పరిష్కారం కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మా పురాతన అంగంలో రజకులు వీరభద్రుని సంతతిగా లేదా దత్తయజ్ఞ సమయంలో పొద్దురోజున వంశీయులుగా భావింపబడతారని చెప్పి మరి పెద్దలు చెప్పడం జరిగింది. మరి చరిత్రలో వర్గ కులానికి చేసిన ఐలవ వంటి వీరరాజులు తొలి భూపోరాటంలో కీలక పాత్ర పోషించి సామాజిక న్యాయం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వెనుకబడిన తరగతులందరికీ కూడా మన ఆ రోజు ఇచ్చిన హామీలని కూడా పూర్తి చేసుకుంటూ ఒక సుదీర్ఘమైన పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఇచ్చిన హామీలని కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మరి చైర్పర్సన్ గారు కూడా చెప్పారు, అనుకునే రజక సమాజ వర్గానికి కావాల్సిన ఏదైతే 340 జీవో ఉందో, 217 జీవో ఉందో ఇవన్నీ కూడా తప్పకుండా మరి రామారావు పెద్దలు చైర్మన్ గారు మేమందరూ కూడా మన ప్రభుత్వం తీసుకెళ్ళి మన కుటుంబ ప్రభుత్వం ఏదైతే పూర్వం నుంచి పెండింగ్ సమస్యలు కానీ పూర్తి చేయాలని చెప్పి కంకణపడుతున్నారు. అదే కాకుండా తప్పనిసరిగా ఎన్నికల ముందు మరి రామారావు గారు 10 నియోజకవర్గాలకు వచ్చి ఈ రజక సంరక్షణ అందరితో మీటింగ్ పెట్టి మరి ఏకరానికి కుటుంబ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ చేసి మరి ఇవాళ అత్యధిక సీనియాలను కూడా మీకు కమ్యూనిటీ కూడా సహకరించిందని చెప్పి చెప్పడానికి మరి తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉంది. మరి తప్పనిసరిగా ఏదైతే మీ కమ్యూనిటీలో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేయడానికి పెద్దలందరూ కూడా మీకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పూర్తి సహకారాలు ఉంటాయి. మరి మీకు కావాల్సిన చెరువులు కానీ, మరి గతంలో ఆదరణ స్కీమ్ ద్వారా మీకు కావాల్సిన ఇస్త్రీ పెట్టెలు కానీ, బండ్లు కానీ, మరి అనేక సౌకర్యాలు మన ప్రభుత్వం కల్పించేది. మరి తొందరలో ఆ స్కీమ్ కూడా తీసుకొస్తారని మా అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండవు. ఇంత పెద్ద ఎత్తున మా ధర్మాల్లో వచ్చి 2-3 వేల మంది వస్తారు సార్. పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుందంటే నేను చాలా బ్రహ్మాండంగా అంత మంది వస్తారనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ వచ్చారు. సంతోషం చేస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం మన భావితరాల భవిష్యత్తు గురించి ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒక పక్క పెద్ద ఉద్యోగ అవకాశాలు, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్, అన్ని రకాలుగా మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాల గురించి నిరంతరం కృషి చేస్తున్న మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. 3 టర్ములు 4 టర్ములు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరాలని తెలియజేస్తుందో మరి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి తప్పకుండా మీకు కావాల్సిన ఏదైతే పెండింగ్లో అన్ని కూడా తప్పకుండా పరిష్కారం చేయడానికి మన జిల్లా తరఫున మన నాయకులందరూ కూడా తప్పకుండా ఆయన దృష్టిలో పెట్టి మీ
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసిన మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వేదిక పేరు అందరికీ కూడా ఒకసారి పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటున్నాను. జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో 8 గంటలు పనిచేస్తూ కానీ 18 గంటలు పనిచేస్తున్న నా రజక జాతి చూడడానికి జీవన వృద్ధి సరైన దారిలో లేదు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అంటే 8 గంటలు పనిచేస్తున్న వారికి వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అందులో 1% కూడా బెనిఫిట్ మన ప్రజల జాతికి లేదంటే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలలో ప్రభుత్వం అంటే ఆరోగ్యపరంగా నుండి ఆర్థిక పరంగా వరకు నా రజక జాతి బిడ్డలు ఎదుగులు అవుతారని కార్మికంగా గుర్తించాలని ఈ పయనించాలని మీరు ఆదేశిస్తారని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మనం చెయ్యర్లో కూడా ఆల్రెడీ దత్తత చేసుకున్నాం. ఒక రజక కుటుంబాన్ని చేశారు. అదేవిధంగా ఇంకా మన నియోజకవర్గం ఎక్కడైనా నిజంగా ఏదైనా ఉద్యోగులుగా ఏమైనా ఎటువంటి ఇబ్బంది బతుకుదరులు లేకపోయినా అటువంటి వాళ్ళందరినీ మా దృష్టిలో పెడితే బంగారు కుటుంబంలో జాయిన్ చేయడానికి చాలా మంది దాతలు ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాం. ఎడ్యుకేషన్ పరంగానే ఏ సమస్య ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు 2,50,000 మంది మరి కార్యక్రమాలు అమూల్యమైన సందేశాన్ని నిర్వహించడం. దయచేసి అందరూ కూర్చోండి. సావిత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణభూతులైనటువంటి మనందరికీ సుపరిచితులు, మిత్రులు, సోదర సమానులు, స్థానిక శాసన సభ్యులు బుచ్చుబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాకు సహచరులు, పెద్దలు, గౌరవనీయులు, రజక నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు దుగ్గరపు రామారావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఉపన్యాసంతోనే పోను కానీ 2-3 విషయాలు సూటిగా చెప్పి సెలవు తీసుకుంటాను. సహకరించవలసిందిగా నా జాతులందరికీ కూడా సహచరుణ్ణి మొట్టమొదట కోరుకుంటున్నాను. మన బలహీన వర్గాల్లో పుట్టామే కానీ బలహీనలు మాత్రం కాదనే రజక సోదరులు, జై రజక, జై బీసీ. మొదట మన రజక సోదరులందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ సమాజంలో ఉన్నటువంటి 139 కులాలను ఏకమై జై బీసీగా ఎదగాలని మీ రజక సంక్షేమ సంఘం తరపున పిలుపునిస్తున్నాను. ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించండి. రజక లేనటువంటి గ్రామం లేదు. ప్రతి చోట రజకులు ఉంటారు. నమస్కారాలు. నేటి సభాధ్యక్షులు రజక కార్పొరేషన్ చైర్మన్ గారు సావిత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దాట్ల బుచ్చిబాబు రాజు గారికి, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే దువ్వాడ రామారావు గారు, ఇతర రజక పెద్దలందరూ, వేదిక ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ, సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రియమైన రజక సోదరి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుందో. ఈరోజు చాలా మంచి సభ.
చాలా సంతోషకరమైనటువంటి సభ. ఎందుకంటే చాలా సభల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ రజకుల సభలో పాల్గొనడం అరుదుగా జరుగుతుంది. ఈవేళ పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రజక సోదరులు అంటే చాలా చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి సామాజిక వర్గం రజక సామాజిక వర్గం. మహాభారతాన్ని చూసుకున్నా, రామాయణాన్ని చూసుకున్నా, రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇప్పుడున్న చాలా కులాల ప్రస్తావన ఉందో, ఇప్పుడున్న చాలా కులాలు కనపడవు. కానీ రామాయణంలో ప్రధాన కథలో రజక కమ్యూనిటీ రజకులు అంటే కేవలం సామాజిక శుభ్రత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం మురిమల్లలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం మురిమల్లలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభించిన సుబ్బరాజు పుట్టిన ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజం స్థాపనకు తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. వెరీ గుడ్. మండలం సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. మండలం సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి సంబంధించి అన్ని అంశాలను కమిటీ ప్రతినిధులు చర్చించారు. ఈ సమావేశానికి కమిటీ ప్రతినిధులు నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి చర్చించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. ప్రధానంగా 29వ తేదీన జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ప్రధాన వక్త విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్, అతిథిగా డాక్టర్ సంగాడి పూసలయ్య పాల్గొని ఉన్నారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. 1000 మందికి తక్కువ కాకుండా హిందువులను సమీకరించి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేయాలని సదుద్దేశంతో ఒక సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జ్ఞానం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వారు దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణాయుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి కొంతమంది ముఖ్యులతో ఒక కమిటీని వేయడం జరిగింది. 7 ముఖ్యులు అంటే అందరూ ముఖ్యులే, కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి సమాజంలో లక్ష్యం. ఆ తర్వాత భక్తగా హిందువుల్లో ఐక్యతను పెంపొందించి మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని 1,70,000 ప్రాంతాలలో ఈ హిందూ సమ్మేళన సభలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే 29వ తారీఖున మన కనకాలపేట, పాపులపాలెం, యానం, పిల్లంక, ఇందులో మొత్తం 7 గ్రామాలకు సంబంధించి మనకి ఈ ఖాళీ ప్రదేశంలో అయ్యప్ప స్వామి గుడి ముందున్నటువంటి ఖాళీ ప్రాంగణంలో 1000 మందికి తక్కువ కాకుండా హిందువులను సమీకరించి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేయాలని సదుద్దేశంతో ఒక సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జ్ఞానం
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వారు. దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణాయుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి కొంతమంది ముఖ్యులతో ఒక కమిటీని వేయడం జరిగింది. మీరు ముఖ్యులంటే అందరూ ముఖ్యులమే, కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి సమాజంలో. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుగట్టు సెంటర్లో పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీ బర్త్డే కేకును కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం ముమ్మిడివరంలో జరిగే జగన్ పుట్టినరోజు వేడుకలను భారీగా తరలివచ్చారు. వారు మరలా తిరిగి మంచి అధికారాన్ని చేపట్టి మరింత ప్రజలకు సేవ చేయాలని, ప్రజలందరినీ కూడా ఇంకా మంచి స్థితిలోనికి విద్యార్థుల్ని అలాగే రైతుల్ని కూడా ఆదుకుని ఇంకా ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గోవింద్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చింతలపాటి శ్రీనివాస్ గారు, మండల పార్టీ నాయకులు, అలాగే జిల్లా పార్టీ నాయకులు, స్టేట్ పార్టీ నాయకులు మల్లేశ్వర్ గారు, అలాగే రత్నకుమారి గారు, సర్పంచ్లు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఎంపీడీసీలు, మన వైస్ ఎంపీపీ బాబీ గారు, అలాగే నాగరాజు గారు, ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పత్రికా మనుషులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బర్త్డే కార్యక్రమానికి విచ్చేసిన ఈ మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇంకా ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టారన్నా పండగ వాతావరణం, అలాగే ఆయన బర్త్డే అంటే ఇంకా పండగ వాతావరణం. అందరికీ కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇవాళ ఎంత గొప్పగా ఉన్నాయి. అది మనం విలేజెస్లోకి వెళ్తుంటే ఈ కోటి సంతకాల సేకరణలో మనం విలేజెస్లోకి వెళ్ళి సంతక సేకరణకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ మొక్కల ఆనందాన్ని మనం చాలా గొప్పగా చూసాం. మనం ఏ విధంగా పరిపాలించిన 5 సంవత్సరాలు అన్నదానికి మనం ఇంటింటికి వెళ్తుంటే దమ్ముగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమానికి మీ అందరితో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకునే అవకాశం కల్పించిన ఈ మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. Happy birthday to you, happy birthday to you, dear Jagannathan Reddy, happy birthday. అలాగే పాల్గొన్న నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ముక్తకంఠంతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జరుగుతుంది. జై జగన్, జై జగన్, జై జగన్. ఎంతలాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎంతలాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎంతలాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. బర్త్డే బాయ్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయవలసిందిగా నాయకులందరినీ కోరడం జరుగుతుంది. మహానుభావుడు 5 సంవత్సరాల సుపరిపాలన దర్శనంగా ఈ రోజు ఈ
తమ్ముడు అలా ఉండు. ఆ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు ఆ మహానుభావుడు 5 సంవత్సరాల సుపరిపాలన నిదర్శనంగా మండపేట నియోజకవర్గం టిడ్కో గృహాల 2వ విడత పంపిణీలో గృహిణుల అసంతృప్తి. ₹1 కూడా కట్టము, ఏమి చేసుకున్నా మీ ఇష్టం అంటున్న మహిళలు. మండపేట నియోజకవర్గం టిడ్కో గృహాల 2వ విడత పంపిణీలో గృహిణుల అసంతృప్తి. ₹1 కూడా కట్టము, ఏమి చేసుకున్నా మీ ఇష్టం అంటున్న మహిళలు. మీడియా ముందే మహిళలను కలవనివ్వకుండా మాట్లాడకుండా వెళ్లిపోయిన మంత్రి. హామీలో భాగంగా గృహాల రుణమాఫీ మాటే ఎత్తని నాయకులు. మాకు ఈ టిడ్కో గృహాలు వద్దు, కట్టిన డబ్బులు ఇప్పించండి అని మహిళలు గగ్గోలు. ఏమి పట్టనట్టు వెళ్లిపోయిన కూటమి నేతలు. మహిళలకు అండగా ఉంటారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పింఛని వస్తుందండి, ఈ లోన్ కట్టమంటే ఎలా కట్టమంటారో పిల్లలు ఎవరో చూస్తలేదండి. ఎవరు బతుకులు ఆడే బతుకుతామండి, మేము లోన్లు కట్టలేమండి. మరి ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకసారి ఏమండి మా కొంటుల్లో బాగుపడింది. ఏనైతే మగోడు లేకపోతుంటే అంబులెన్స్ వచ్చేలాగా ఇరవై ప్రాణాలు పోతున్నాయండి. అదొకటి మాకు ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఏమో నీళ్ళు మంచిలో ఏనోడు రాకపోతే ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు మంచిలో ఉండలేదు. ఈ ఉప్పు నీళ్ళు ఏమో తాగలేకపోతున్నాం పైపులే. నేను బయట అది గడ్డండి, చుట్టూరు గడ్డండి, తూములేమి ఆడలేదండి. కొంపలేమో సొంతలు రాలేదు. బాగులండి సొంతలు రాలేదు సార్. ఎవరు పడితే వాళ్ళకి ఎపిసారు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి మా వాళ్ళు నా పంపల్లోకి వచ్చారు. మరి మెయిన్ పాయింట్ అది ఉందండి బాగానే. కంపెనీ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళేమో మా ఇళ్లలో దూరేస్తున్నారు. తోటి వాళ్ళు ఎలా ఉంటుందండి మాకు. అది వయసులో ఉన్న పిల్లలు ఉన్నారండి మాకుని. దానివల్ల మేము ఎంత ఇబ్బంది పడిపోతున్నాం. ఇలా బ్యాంక్ వాళ్ళు వచ్చాడు మనదాకా అక్కడ ఎదుర్కొన్నప్పుడు 20,000 తప్పేశారు మమ్మల్ని పట్టుకొని. అది కట్టండి అని. ఇప్పుడు ఒంట్లో బాగోపని కానీ బ్యాంక్ వాళ్ళు వచ్చి పక్కన తినేస్తున్నారండి. మేము వేసేస్తాం. మీరు బయటకు వస్తారా లేదా? అకౌంట్ నెంబర్ డబ్బులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా డాక్టర్లను లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు ఇలా వేస్తున్నారు. వేసేటప్పుడు ఎవరూ చెప్పట్లేదు. చెప్పిన వెంటనే తీసేసుకుంటారు సార్. ఈ విషయం చాలా మంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమంటారంటే మీరు లోన్లు పెట్టుకోండి, మీరు డబ్బులు ఇచ్చేస్తాం, కొత్త లోన్లు పెట్టుకోండి అంటున్నారు. కానీ ఏ విధంగా డబ్బులు పడిన వెంటనే తీసేసుకుంటున్నారు. పిల్లలు స్కాలర్షిప్లు కూడా పడట్లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఉండమంటారా చచ్చిపోమంటారు. ఇదే పొజిషన్. చచ్చిపోతాం, ఖాళీ కూడా చేయం, ఇక్కడ చేస్తాం. లేదు అంటే మేము కట్టిన డబ్బులు వడ్డీ కూడా వస్తున్నాం. లక్ష కట్టి 15 సంవత్సరాలు అయిందండి. ఆ వడ్డీలు ఎవరు లెక్కెత్తలేదండి. మేము కట్టుబడి సామంటే చచ్చిపోతామండి. సామంటే చచ్చిపోతాం. మరి ఈరోజు కొన్ని పూర్తయినటువంటి మరి మంత్రి గారి చేతుల మీద ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే జోగేశ్వర గారు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టారు. అంటే ఏం చేయడానికి వచ్చారు మీరు? పేపర్లో ఫోటోలు ఎంచుకోవడానికి వచ్చారా, లేకపోతే పబ్లిసిటీ కోసం వచ్చారా? వచ్చినటువంటి ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని చూస్తానని చెప్పారు. దీనికి మరుగు నీళ్ళు, ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం ఏదైనా ఉందా? దీనికి ఎక్కడికి నీళ్ళు వెళ్ళే మార్గం లేదు. ఇక్కడ ఒకరి మీద 4 ఎక్కించారు, 4 ఫ్లోర్లు వేసి నరకం చూస్తున్నారు వీళ్ళందరూనే. ఎవరు కూడా కాపురాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. అందరూ కూడా అయోమయంగా ఉన్నారు. మేము 2,000 ఇచ్చాం, 3,000 ఇచ్చాం, 6,000 కట్టించేసామని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రంలో 24 లక్షల మందికి వ్యక్తిగతంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలోనే, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంలో ఇళ్ల స్థలాలు కొని 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలం కొని పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో అందరూ ఇల్లు కట్టారు, వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కరెంట్ ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, రోడ్లు వేసారు, అన్ని ఏర్పాట్లతోటి ఇల్లు ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లుకి కనీసం మిగిలిన పనులు కూడా ఏమన్నా మిగిలిపోయి ఉన్నటువంటి పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ ఏదో పెద్ద నీతి కౌరు చెప్పేటువంటి పరిస్థితి. ఒక ఇల్లు ఇచ్చామంటే ఇదే స్థలాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇక్కడ 125 ఎకరాలు తీసుకుని ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ నగర్ అని చెప్పేసి పెట్టారు. ఆ వైఎస్ఆర్ నగర్లో అందరికీ వ్యక్తిగతమైనటువంటి ఇల్లు ఇచ్చారు. అందరూ ఇల్లు కట్టుకున్నారు, సుఖంగా ఉంటున్నారు. వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా పెళ్ళైన పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి అవకాశం ఉంది పైన. ఇక్కడ ఎక్కడానికే లేదు, నరకం కనపడుతుంది. షేర్వాల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ తిరిగి తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఒక మేకు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? పేదవాడు ఒక బట్ట ఆరేసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడ ఓ బాల్కనీలోకి వెళ్ళి బట్టలు తుక్కునేటువంటి పరిస్థితి ఉందా? ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉంటే పావులు నరకం కనపడుతుంది. ఇక్కడ పావులు, జర్లు, తేళ్లు బాగుతున్నాయి. 6000 మంచినీళ్ళు కూడా కింద నుంచి మోసుకెళ్ళేటువంటి పరిస్థితి. ఇన్ని రకాలైనటువంటి నరకం, ఇక్కడ నుంచి నీరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులతో పాటు 15 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 కట్టించుకున్నారు. ₹1,00,000 కట్టించుకున్నారు. ₹1,00,000 కట్టి ఓ పేదవాడికి ₹1,00,000 అనేటువంటిది కట్టిన డబ్బుకి వడ్డీ లేదు. అవతల అద్దెంట్లో ఉంటున్నారు, నెలకు 2,000 3,000 అద్దెచ్చి అద్దెంట్లో ఉంటున్నారు. అక్కడ అద్దె కట్టుకుంటారా, ఇక్కడ వడ్డీ కడతారు అప్పు తెచ్చినటువంటి వాటికి. ఈవేళ ఇల్లు వద్దు బాబోయ్, మా డబ్బులు మాకు వడ్డీతో ఇవ్వండి అని అడుగుతున్నారు వీళ్ళందరూ. మాకు ఇల్లు వద్దు బాబోయ్, మీకు దండం పెడతా, మా డబ్బులు మాకు వడ్డీతో ఇవ్వండి అంటున్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇల్లు అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి 2023లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది అమలు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఇల్లు కావాలా లేదా అని అడిగి ఇల్లు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తే సుఖంగా ఉంటారు. ఇవాళ అప్పులు తెచ్చేసారు వీళ్ళతోని. ఇందాక నారాయణ గారు ఏదో చెప్తూ 130 కోట్లు 140 కోట్లు మేము తీర్చాం అప్పులు, జగన్మోహన్ రెడ్డి ఇంట్ల మీద రైట్ చేశాడని చెప్పాను. మాట్లాడటానికి కూడా ఇది ఉండాలి. ఏం తీర్చారు? 2019లో మీరు 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీలకు కానీ స్కూల్స్కి కానీ చదువుకున్నటువంటి పిల్లలకి డబ్బులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డబ్బులు 4,000 కోట్ల రూపాయలు పేద పిల్లల విద్యార్థులకి కట్టవలసినటువంటి డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టారు. ఈరోజు 130 కోట్లు ఇచ్చాము అక్కడ అనేటువంటిది ఈయన తప్పుడు మాటలు చెప్తాడు. ఇవాళ బ్యాంకులో వడ్డీ కట్టాలని చెప్పేసి, అసలు కట్టాలని చెప్పేసి వీళ్ళ మీదకి వచ్చి విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తారు బ్యాంక్ వాళ్ళు. వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లో ఇలా ఉండేరు. ఈ బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఒక నిమిషం ఇంట్లో వీళ్ళకి ఏదన్నా బాబు డబ్బులు వస్తాయి, వీళ్ళకి డాక్టరా సంఘంలో కానీ వేరే సోర్సెస్లో కానీ వీళ్ళకి ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులు వీళ్ళకి తెలియకుండానే బ్యాంక్ వాళ్ళ అకౌంట్లో తీసేసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఖచ్చితంగా యోగేశ్వరరావు ఇక్కడ ఏదైతే మాట ఇచ్చాడో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ₹1 కూడా కట్టకూడదు, మొత్తం ఇళ్ళన్నీ బ్యాంకు రుణాలన్నీ మేము కట్టేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తాం అనేటువంటిది చెప్పినటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 నెలలు అని చెప్పాడు, 2 సంవత్సరాలు అయిపోతుంది. అదేంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి తెలిపాడు ఖజానా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే మీరు సంపద సృష్టిస్తానని చెప్పారు కదా. సంపద అంటే తెలుగుదేశం నాయకులకి మీరు దోశ తినే సంపద కాదు, పేద ప్రజలకు సంపద సృష్టిస్తారేమో అనేటువంటి వీళ్ళు ఆశపడ్డారు. సంపద అనేటువంటిది పేదవాళ్ళ కోసం వస్తుంది అనేటువంటిది. ఈరోజు మీరు 2,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు అవ్వకుండా మీరు అప్పులు చేశారు. 2,50,000 కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారు? పేదవాళ్ళకి ఇక్కడ కట్టవలసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా
బ్యాంకులకు కట్టవలసినటువంటి అప్పులన్నీ మీరు కట్టేటువంటి ఏర్పాట్లు మీకు చెయ్యకపోతే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళందరి తరఫున మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. వీళ్ళనేదో రెచ్చగొట్టాం అది ఇది అని చెప్పి సుల్లి మాటలు చెప్తున్నారండి. తప్పిది మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టమని మాత్రం అడుగుతున్నారండి. ఖచ్చితంగా మేము చెప్పాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి ఇచ్చారు. ఐ పోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఐ పోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐ పోలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల ఎస్సీ బాలికల వసతి గృహంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించి విద్యార్థులకు బ్రెడ్లు, పళ్లు, బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, స్థానిక సర్పంచ్ దంతులూరి వెంకటరాఘరాజు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విత్తనాల శ్రీనివాస్, ఇందుకూరి రంగరాజు, మోకా రవికుమార్, కొర్లపాటి ప్రసాద్, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కేశనకూరపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఆయన ఆశయాల మేరకు మనమందరం కూడా మరి ఇప్పటి నుంచే సమాయత్తమై రాబో లోకల్ ఎన్నికలు కావాలండి, అలాగే జనరల్ ఎలక్షన్స్ కానీ మనం సమాయత్తమై ప్రతి ఒక్కరిని ప్రేమాపానంతో మనం ఆకర్షించబడి మన పార్టీ వైపు తిప్పుకునేలాగా అన్ని విధాలా కూడా మనం సమాయత్తం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన కిషన్పూర్ కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి పెద్దన్నయ్య గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగరాజు గారికి, మాజీ జడ్పీటీసీ పెద్దలు పరవతి గారికి, అలాగే ఎంపీసీ గారికి, ఇప్పుడు ఉన్న పెద్దలకు పేరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ముఖ్యమంత్రి చేసిన అంటే గతంలో వెనకెళ్తే ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత జనాదరణ కానీ ఇంత ఫాలోయింగ్ అని లేదు. ఇవాళ ఆయన పుట్టినరోజు మనమే కాదు, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వాడవాడల ప్రతి గ్రామంలోని ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నిజంగా కారణం చేయకుండా అయినా, ఎందుకంటే చిన్న వయసులో పేరు వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేదు. అలాగే సీనియర్స్ కూడా చాలా పథకాలు పెట్టి చాలా చేయాలి, కానీ ఎవరికి కూడా ఈ రోజు కూడా పుట్టినరోజు కానీ ఎవరో ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఎక్కడ చేసుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి. దీనికి కారణం ఏంటంటే ఆయనకి సమాజంలో మార్పు కావాలి. అంటే పేద ధనికాలు కాకుండా అందరూ సమానంగా బ్రతకాలి, సమానంగా ఉండాలి, సమానత్వం కావాలనుకున్న ఏకైక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన ఏకైక జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన పుట్టినరోజు చేసుకున్నాం, చాలా సంతోషం. పేరు కార్యక్రమం మనకి ముప్పవరం పార్టీ ఆఫీస్లో ఉంది. పార్టీ కార్యాలయంలో మరి ఏర్పాటు చేద్దాం. మన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సందర్భంలో అన్నయ్య గారికి, అన్నయ్య గారికి, మా మిత్రులు, అట్లాగే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మాటలు పెద్దలకి వందనాలు తెలుస్తున్నాను. ఈ సందర్భంలో మరి జనాదరణ కలిగిన నాయకుడు ఎవరంటే భారతదేశంలో కేవలం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చిన్న వయసు నుండి ఆ వృద్ధుల వరకు ఆయనకు పుట్టుబట్టి గొప్ప నాయకుడు ఈ నాయకుడి యొక్క పుట్టినరోజున మనమందరం కలిసి రీతిలో కూడుకొని ఆయన కొరకు ప్రార్థన చేయడానికి కానీ, ఆయన కొరకు ఈ వేడుక జరిగించుకోవడానికి కానీ ఇంత గొప్ప అవకాశంలో మనమందరం ఉన్నందుకు మీకును అట్లాగే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేయమంటారు సార్. పరిశుద్ధుల పరమ తండ్రి కృప కలిగిన ప్రభు, ఇదిగో నాయన మీరు ఎన్నుకోబడిన మీరు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీ దాసులు అయ్యా జగన్మోహన్ రెడ్డి అయ్యగారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ దాసులు ఎంత స్థితిలోకి వెళ్ళాలో అయ్యా మేము పట్టుకు మునిపి నాయన అయ్యా మా యొక్క ఆ చనిపోయి ప్రతి ఒక్కటి నాయన మా ఆయుధంలో చనిపోయి మీకు వందనాలు. అయ్యా ఈ రోజున తండ్రి ఆయన కుటుంబ సందర్భంగా అనేక చోట్ల నాయన ఈ యొక్క పండగ వాతావరణం నెలకొంటుంది నాయన. ప్రతి చోట అయ్యా జనాదరణ ఇంకా పెరుగుతున్నది నాయన నీకు వందనాలు. అయ్యా రాబోతున్న కాలంలో ఈ దాసులు ఏదైతే అనుకుంటున్నారు నాయన, మేము ఏదైతే ఊహిస్తూ ఉన్నామో
వాటి యొక్క అద్భుతముగా మహద్భుతముగా మెజారిటీ కలిగినటువంటి ఆయన నాయకులుగా ప్రతి గ్రామ అధ్యక్షతలు ఉన్న తండ్రి మండలి వేసిగా జిల్లాలుగా రాష్ట్ర అధ్యక్షులుగా నాయకుల చేత జరుగుతున్న కార్యక్రమం దీవించి బలపరచుకుని ఈ రోజు నాకు ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క జన్మదిన వేడుకలోను 3వ రోజు జరుగుతున్న కార్యక్రమంలోనూ మీరు మాతో నడిపించమని చేస్తున్నామని అడుగుతున్నాను. మా థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన కేసుకూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ పెమ్మరాజు వెంకటరాజు పెద్దయ్య గారికి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు రంగరాజు గారికి, అలాగే సీనియర్ నాయకులు నౌకర్ రవి గారికి, పరివాజ్ కుమార్ గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల్లో చిరస్థాయిమైన స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే ప్రజలకు కావాల్సింది, పేదలకు కావాల్సింది వైద్యం, విద్య, ఈ రెండే ప్రధాన అంశాలు. మరి ఈ రెండు విషయాల్లో కూడా ఆయన గత 5 సంవత్సరాల పాలనలో ప్రతి పేదవాడికి, ప్రతి ప్రజలకి కూడా కడప వద్దకే పాలన తీసుకువెళ్ళి విద్యలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలో ఈ రోజున రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రతిఫలాన్ని చూపిస్తున్నాయి మనకి. ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసి పేదవాడికి విద్యను కార్పొరేట్ స్థాయి స్కూల్లో, కార్పొరేట్ స్థాయి పాఠశాలలో ఏ విధంగా విద్యను అందిస్తారో అదే స్థాయిలో కూడా ఈ రోజున ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడంలో మంచి విశేష ప్రతిభ కనబరిచారు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్యం, పేదవాడి వైద్యం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల పాలనలో గడప వద్దకే పాలన. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. రక్తదానం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి రక్తదాన శిబిరం, దుప్పట్ల పంపిణీ, రైతులకు యూరియా, పిల్లలకు ఉయ్యాలలు, కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మరియు కొత్తపేట గ్రామంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి వారికి దుప్పట్లు మరియు విందు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు రైతులకు యూరియా, కేక్ కటింగ్ మరియు పిల్లలకు ఉయ్యాలల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ మరియు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పడుతున్నారన్నది తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమంగా జగ్గిరెడ్డి గారు ఈ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు ఏర్పాటు చేయడం అనేది అందరం కూడా అభినందించవలసిన విషయం. అదేవిధంగా నూతనంగా మరి ప్రసవించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి ఉయ్యాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇది రియల్గా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో నాకు నేనే దిట్ట అనేటటువంటి విధానంలో జగ్గిరెడ్డి గారు ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నిర్వహించుకుంటున్నారు. మనకు చాలా తొందరలో క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి, భోగి పండుగలన్నీ ఉన్నాయి. ఆ పండుగలకు ధీటుగా ఇవాళ మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేసి చక్కగా ప్రతి ఒక్కడికి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సహాయం జరిగింది అని అనిపించుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అటువంటి నాయకుడు పుట్టినరోజు చేసుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానంలో ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ఈ రకంగా
ప్రతి ఒక్కరూ రైతులు కానీ, మహిళలు కానీ, లేదా ఉన్నటువంటి యువత కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కానీ అందరూ కూడా తమ ఇంట్లో పండగ జరుగుతుందన్న చందంగా ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నారు. కారణం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తే, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తన తండ్రి బాటలో నడుస్తూ రాజశేఖర్ గారు ఏ రకంగా అయితే సంక్షేమ సారథిగా ఉన్నారో అదే రకంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి నాయకుడు. అలాగే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే మా అబ్జర్వర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు, జక్కపూడి విజయలక్ష్మి గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈరోజు మరి రావులపాలెంలో కొంతమంది మరి ఎవరైతే మరి అంగవైకల్యం కలిగిన వారందరికీ కూడా దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా వారందరికీ భోజనాల వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత సుమారు మరి 150 మంది వరకు ఈ రోజున ఈ రక్తదానాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైతే మహిళలు ఉన్నారో కొత్తగా మరి ఎవరైతే మహిళలకి పిల్లలు పుట్టేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకి ఈ రోజున మరి ఉయ్యాళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆఖరిగా మరి యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసాం. యూరియా ఎందుకు ఇస్తున్నామంటే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వంలో కనీసం యూరియా కూడా నోచుకునే పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి సింబాలిక్గా అతి కష్టం మీద బ్లాక్లో అక్కడెక్కడ పోగేసి ఈ యొక్క రైతులను కొంతమంది వారు తెచ్చుకున్నది అడిగి రిక్వెస్ట్ చేసి ఇవాళ 600 రూపాయలకి యూరియా అమ్మేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. కాబట్టి మరి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇవి చూసైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల రైతులందరూ ఉన్నారు కాబట్టి ఇవి చూసైనా ఉచితంగా మరి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మరి 267 రూపాయలకి యూరియా ఇప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది రైతులు తెచ్చుకున్నటువంటి వారి దగ్గర అడిగి బతిమాలు సేకరించి మరి ఇలా కొంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. యూరియాని బ్లాక్ చేసే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన రోజునైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మరి రైతులందరికీ కూడా మరి యూరియా ఇవ్వాలని, అదేవిధంగా 267 రూపాయలకి ఇవ్వాలని, ఈ బ్లాక్ మార్కెట్ని ఆపాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కోరుతూ ఇవాళ మరి అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో చేసినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు ముఖ్య అతిథిగా విజయలక్ష్మి గారు వస్తే అబ్జర్వర్గా మరి పాటి శివ గారు, అలాగే ఉన్నటువంటి మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. విజయలక్ష్మి గారు మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరి తరపున
ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముమ్మడివరంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఎంతో ఒక పండగ వాతావరణంలో ఇవాళ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే దాంతోపాటు ఏదైతే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సుమారు 150 మంది ఇక్కడ రక్తదానాన్ని కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మనసుల్లో ఏదైతే గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇవాళ ఒక పండగ వాతావరణంలో ఇవాళ జరుపుకుంటూ ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని, ఆయన చేసినటువంటి మంచిని గుర్తు చేసుకుంటూ ఆయన 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇవాళ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ ఆయన ఏదైతే గతంలో చేసిన మంచి కంటే 10 మంచి చేసి పేదవాడికి మంచి చేసే రోజులు ఉంటాయి. దానికి భగవంతుడిని మంచి ఆరోగ్యాన్ని, మా నాయకుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇవాళ మంచి పరిపాలనా దక్షత భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇవాళ మరొక్కసారి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముమ్మడివరం ప్రజలందరి తరపున ఆయనకి నిండు 100 ఏళ్ళు కూడా ఆయన సుఖశాంతులతో ఉండాలని, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.